చెప్పాను, చాలా డిబేట్స్ లో చెప్పాను. లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఆయన పైకెక్కి మైక్ తీసుకుని మాట్లాడే అవకాశం లేకుండా కాళ్ల కింద ఉన్న స్టూలు లాక్కున్నారు, మాట్లాడే మైక్ లాక్కున్నారు, రాత్రి ఆయన పడుకునే కార్వాన్ లాక్కున్నారు. ఆయన్ని యువగళం యాత్ర చేయకుండా అడ్డుకున్నప్పుడు ఆయన ఒక చేత్తో భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని, మరో చేత్తో రెడ్ బుక్ ని పట్టుకుని ఆయన యాత్ర 4000 కిలోమీటర్లు దిగ్విజయంగా జైత్రయాత్రగా దాన్ని ముగించడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన లక్షలాది ప్రజల మధ్య నడి రోడ్డుపై ప్రజల హర్షామోదాలు వ్యక్తం చేస్తుండగా ప్రకటించాడు, ఎవరైతే ఈవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నారో, తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులపై తప్పుడు కేసులు పెడుతున్నారో, నన్ను ఇబ్బంది పెడుతున్నారో, మా తండ్రి గారిని ఇబ్బంది పెడుతున్నారో, అటువంటి వైసీపీ ముఠాకు అండగా దండగా ఉన్నటువంటి అధికారుల పేర్లు ఇందులో నేను నమోదు చేస్తున్నాను. అలాగే ఆ వైసీపీ నాయకుల పేర్లు కూడా నేను ఇందులో నమోదు చేస్తున్నాను. రేపు మేము అధికారంలోకి వస్తాం, వచ్చాక ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా చట్టపరంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తామని ఆయన ఓపెన్ గా చెప్పాడు కదా. మీకులాగా రహస్య ఎజెండా తీసుకొచ్చి రాష్ట్రాన్ని 3 ముక్కలాట ఆడించలేదు కదా, 3 రాజధానులని నాటకాలు ఆడలేదు కదా 5 ఏళ్లు. ఆనాడు మన్యం పితూరిలో అల్లూరి సీతారామరాజు ఏ విధంగా మిరపకాయ టపా పంపి తెల్లవాడికి నేను పలానా పోలీస్ స్టేషన్ కొల్లగొడుతున్నానని చెప్పి రంపచోడవరం లాంటి పోలీస్ స్టేషన్లు, అడ్డతీగల లాంటి పోలీస్ స్టేషన్లు కొల్లగొట్టాడో, చెప్పి కొట్టాడో, ఆ చెప్పి కొట్టే నీతే రెడ్ బుక్ అని నేను చెప్తా ఉన్నా. నేను ఇది చేస్తా, నేను వీళ్ళను చట్టపరంగా శిక్షిస్తా అని చెప్పి చేయడాన్ని రెడ్ బుక్ అంటారు. ఆనంద్ సాగర్ గారు, ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఇవన్నీ కూడా కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా చేసేదిగా పరిగణిస్తాను. మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో కడిగిన ముత్యంలాగా తిరిగి వస్తారని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇంకోటి ఏంటంటే, నేను మాట్లాడే వాయిస్ నాకు వినపడుతుంది, కొంచెం చెక్ చేయండి, మీ పీసీఆర్ తో చెప్పండి. యా ప్లీజ్ కంటిన్యూ సార్. నేను మాట్లాడేది నాకు వినపడుతుంది. చెప్తాను సార్, మీరు కంటిన్యూ చేయండి. రైట్, ఇప్పుడు ఏమడిగారు, ప్రశ్న ఏమడిగారు? ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలా తిరిగి వస్తారు. ఆయన ఎలాంటి వ్యక్తి చేసిన వ్యక్తి కాదు, కేవలం ఇది టీడీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక కక్షపూరిత రాజకీయం అని చెప్తున్నారు. ఆయన విజయవాడ ఎవరు పెద్దిరెడ్డి గారు బాగానే చెప్పారు. ఆయన కొడుకు కాబట్టి పుత్రవాత్సల్యంతో మాట్లాడాడు, తప్పులేదు. కానీ ఇదే మిథున్ రెడ్డి ఈ కేసులో నుండి బయటపడడానికి ఆయన ప్రయత్నించిన లీగల్ రెమెడీ లేదు. విజయవాడ కోర్టు నుండి, హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్ళాడు. ఏమైందండి? కడిగిన ముత్యంలో బయటకు వచ్చాడా? దోషిగా బయటకు వచ్చాడు, ముద్దాయిగా అరెస్ట్ అయ్యాడు. ఈవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కాబట్టి తప్పు చేసి బుకాయిస్తే చట్టం ఊరుకుంటుందా? అక్కడ సిట్ అధికారులు ఊరికే కాలక్షేపానికి ఎంక్వైరీ చేస్తున్నారా? ఒకవేళ మేము కక్ష సాధించాలి, కుట్రపూరితమైన కేసులు పెట్టాలి, వాళ్ళకలాగా క్షుద్ర రాజకీయం చేయాలి అనుకుంటే 14 నెలలు ఆగాల. 11 పడిపోయి ప్రతిపక్ష హోదా కావాలని పిల్లాడిలాగా ఏడ్చినప్పుడు, హైకోర్టుకెళ్ళి అబాసు పాలైనప్పుడు, ఎవరు వీళ్ళకి పలకరించే దిక్కు లేనప్పుడు, రోడ్డెక్కే మతి స్థిమితో లేనప్పుడు మేము తలుచుకుంటే వీళ్ళు ఎక్కడుండేవాళ్ళు? మాది రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మీ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వామ్యంగా ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద కూడా విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు.
పవన్ కళ్యాణ్ మౌనం యొక్క కారణం ఏంటి, ఎందుకు మౌనంగా ఉన్నారు అని అడుగుతున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజున ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు అంటున్నారు అన్ని విషయాల్లో. మీకు అర్థం కాలేదా సార్? పవన్ కళ్యాణ్ గారు తొందరగా గొడవ పెట్టేసుకుని కూటమి నుంచి బయటకు వచ్చేవాళ్ళు, వాళ్ళ కోరిక అది, గొంతెమ్మ కోరిక, వాళ్ళ దురాలోచన, దుష్టబుద్ధి. అంటే కూటమి కలహాల కాపురం కావాలి. పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావి, ఆయన గొడవ పెట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఉండడు అనుకున్నారు కానీ సంవత్సరం గడిచిపోయిందే. కళ్ళు మూసుకుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు గడిచిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా మూసుకుంటే సంవత్సరం గడిచిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక రిఫైన్డ్ పొలిటీషియన్ గా మారాడు. ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి రాజనీతిజ్ఞుడుగా మారాడు. చూడ రవ్వని రాపిడి పెడితే ఏ విధంగా అది అనేక ఫేసెస్ తోటి వెలుగులు వెదజల్లుతుందో, రియల్ డైమండ్ గా ప్రకాశిస్తుందో, ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఒక వజ్రంలాగా మారాడు ఇవాళ. అటువంటి పవన్ కళ్యాణ్ ని వీళ్ళు తట్టుకోలేక ఆయన మీద అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ 5 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి తంతంతా ఈ సంవత్సర కాలంలో మా నెత్తి మీద వేసి రుద్దాలని చూస్తా ఉన్నారు. ఎట్లా సాధ్యం అవుతుంది ఇది? రైట్. మీ పరిపాలన కళ్ళున్న ప్రతివాడు చూశాడు, చెవులున్న ప్రతివాడు విన్నాడు, మీడియా చేతిలో ఫోన్ ఉన్న ప్రతివాడు మీ అరాచకాలు చూసి 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 విసిగెత్తిపోయాడు. ఎప్పుడు మిమ్మల్ని కొట్టాలని కసితో ఓటేశాడు. పాతాళానికి తొక్కి పారేశారు. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాల్లో ఎక్కడా మీ అడ్రస్ కనపట్టలేదు. మీకేదో ఫాలోయింగ్ ఉందంటున్నారు, కూడా ఎవరో వచ్చారంటున్నారు. ఇవాళ అంబటి రాంబాబు చెప్తున్నాడు, ఇందాక మీరు చూపించిన బయటలో కూడా వెళ్తాడంట. పోలీసు ఆంక్షల్ని ఉల్లంఘించి పోలీసులు చొక్కా పట్టుకుని పోలీసుల మీదకి దూకుడుగా వెళ్ళినటువంటి రాంబాబుని కేసు పెట్టరండి. బ్యారికేడ్లు లాగేస్తే, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసు పెట్టరా? పిలవరా? నోటీస్ ఇవ్వరా? మీరు నోటీసు ఇవ్వలేదు ఆ రోజున. మాకు నోటీసులు ఉండే కాదు. సెక్షన్ 1 అమల్లో సెక్షన్ 30 అమల్లో పెట్టారు. జీవో 1 తీసుకొచ్చారు. అప్రకటిత కర్ఫ్యూ తోటి 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. అటువంటివి ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు జీవో 1 ఉందా? సెక్షన్ 30 ఉందా? 144 ఉందా? ఏముంది ఇక్కడ? ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం. లీగల్ గా వాళ్ళు పోలీసు చొక్కా పట్టుకుంటే అంబటి మీద కేసు పెట్టకూడదా? సీఏని పట్టుకుని తిరిగితే రజనీ గారి మీద కేసు పెట్టకూడదా? జగన్మోహన్ రెడ్డిని 100 మందితో రమ్మంటే 30,000 మందితో వస్తే కేసు పెట్టకూడదా? మనుషులు తలకాయల మీద తొక్కకుండా కారులో వెళ్ళిపోతే కేసు పెట్టకూడదా? మామిడికాయలు తొక్కేస్తే, మిరపకాయలు తొక్కేస్తే, మొక్కజొన్న పొత్తులు తొక్కేస్తే కేసులు పెట్టకూడదా? పొగాకు తొక్కేస్తే కేసులు పెట్టకూడదా? ఏమండి ఇది? ఏమిటిది? రైట్. మా ఆనంద్ సాగర్ గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి జనసేన సీనియర్ నేత అడ్వకేట్